హాయ్ హలో నమస్తే. ఇవాల్టి వీడియో వచ్చేసి లేపాక్షి పుణ్యక్షేత్రం. లేపాక్షి అంటే అనంతపూర్ డిస్టిక్లో ఉంటుందండి. హిందూపూర్ నియోజకవర్గానికి చెందింది. దారిలో వచ్చేటప్పుడు బాలకృష్ణ గారి ఫ్లెక్సీలు కూడా చూసినాను అనమాట. బాలకృష్ణ గారు ఉత్సవాలు కూడా, నంది ఉత్సవాలు కూడా ఘనంగా చేస్తూ ఉంటారంట ప్రతి ఇయర్. సో ఇది మరుగున పడకూడదు, వెలుగులోనే ఉండాలి, ఎంతో ప్రాచీనమైన గుడి కాబట్టి సో ఇవన్నీ లైమ్ లైట్లోనే ఉండాలనేసి చాలా కేర్ తీసుకుంటా అన్నారు లోకల్ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళంతా. సో దీని విశిష్టత చాలా గొప్పదండి. నేను ఫస్ట్ లేపాక్షి అని ఎప్పుడో మన చిన్ననాటి స్కూల్ సోషల్ టెక్స్ట్ బుక్స్లో విన్నాను, చూసినానే చదువుకున్నామే కానీ అంత క్లియర్గా ఎప్పుడో గుర్తుపెట్టుకున్నాను కానీ అంత క్లియర్గా తెలియదు అనమాట. ఎందుకు అంత విశిష్టత దీనికి అని ఉన్నా కానీ, ఎంతో దగ్గరగా ఉన్నా కానీ ఎప్పుడు వెళ్ళలేకపోయినాము. సో అనుకోకుండా వెళ్ళినాము, ప్లాన్ చేసినాము. రండి గుడి చూపిస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ లేదు. సో కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బిఫోర్ గోయింగ్ దిస్ వీడియో. అండ్ ఎంటర్ అయినామండి గుడికి. గుడి లోపల ఎంటర్ అయితే నేను అనుకోలేదు, మనం టీవీలో చూస్తా అన్నప్పుడు ఒక విజన్ ఉంటుంది మనకు, ఓహో ఇలా ఉంటుందా అనేసి. ఆ ఆర్కిటెక్చర్ కానీ, అసలు ఆ విగ్రహాలు కానీ, ఆ నైపుణ్యం కానీ, అసలు మనం ఈ జనరేషన్ వాళ్ళకి మనం ఇంత టాలెంటెడ్ అని మనం 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 సెల్ఫ్ అనుకునే ముందు ఇక్కడికి ఒకసారి విజిట్ అవ్వాలండి. మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, మనం ఎంత తెలివైన వాళ్ళము అని మనకు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ గుడి చూడాలన్నమాట. ఎందుకంటే ప్రతి రాయి, ఇది మొత్తం రాతితో చెక్కిండేదండి. చూడండి ఎంత అసలు ఒక్కటి కూడా వర్ణించదగ్గనివి కాదనమాట. అసలు మన ఊహల్లోకి అందనివి. యాక్చువల్గా ఇది 500 years బిఫోర్ ముందు కట్టించిండే గుడులంట ఇవన్నీ. చాలా పెద్ద చరిత్ర ఉంది దీనికి. ఆ లోపల నేను చెప్తా ఉంటానన్నమాట. వెళ్దాము. లెఫ్ట్ సైడు, రైట్ సైడు మొత్తం ఎక్కడ చూసినా విగ్రహాలే. దానికి ఒక చరిత్ర. ఒక్కొక్క ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో అన్ని పిల్లర్స్లోనూ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సేమ్ అస్సలు ఉండదు. ఖచ్చితంగా మినిమం డిఫరెన్స్ చూస్తామన్నమాట. సో లోపల ఎంటర్ అయిదాము. సో ఇది ఎంట్రన్స్ అండి. సో ఇలా ఎంటర్ అయినప్పుడు లోపల కనిపిస్తుంది, స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అది గర్భగుడి అనమాట. ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పటికి ఇంత నైపుణ్యం ఉండింది వాళ్ళకి. అంత టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కదా. అప్పుడు ఇలాంటి శిల్పాలు, ఇలాంటి విగ్రహాలు, ఇలాంటివి చెక్కాలంటే వాళ్ళకి ఎంత నైపుణ్యం ఉండాలి అప్పటికి. నేనైతే నిజంగా థ్రిల్ అయినా, నేనైతే షాక్ అయినాను కూడా లైవ్లో చూస్తా అన్నప్పుడు. చూడండి ఎంత బాగున్నాయంటే, ఆ పైన చూడండి, అదేదో నాకు గోపిక్ చంద్ సినిమా చూసినాం కదా సాహసం అని, ఆ సాహసం మూవీ లాగానే అనిపించింది ఆ పైన. అందుకే నేను ఎన్నిసార్లు చూసినానో ఆ ఫుటేజ్ని మాత్రమే నేను ఒక 2-3 times క్యాప్చర్ చేసినాను. ఆయన ఇది ఈ గుడి ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి ఇచ్చేశారంట. ఎందుకంటే చాలా పురాతనమైంది కాబట్టి వాళ్ళు రీసెర్చ్కి భాగంగా ఇచ్చినారు. ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఏ గుడి అయినా కానీ మెయింటెనెన్స్ ఉండదండి. అది నాకు కొద్దిగా బాధ వేసింది. ఇంత పురాతనం చెందిన గుడి, ఇంత విశిష్టత కలిగిన గుడి కొంచెం మెయింటెనెన్స్ చేసింటే, ఇంకా జనాల్ని అట్రాక్ట్ చేసి ఉండింటే బాగుండు అనిపించింది. సో లోపలైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాము. బట్ లోపల వీడియోస్, ఫొటోస్ ప్రొహిబిటెడ్. సో అందుకని నేనేం తీయలేదు. ఇక్కడ నుంచే జస్ట్ జూమ్ చేసినాను.
ఎన్ని పిల్లర్స్ ఉన్నాయంటే అన్ని పిల్లర్స్లోనూ విగ్రహాలు ఉన్నాయి, అన్ని పిల్లర్స్లోనూ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది, అన్ని పిల్లర్స్లోనూ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ గుడి వచ్చేసి వీరభద్ర స్వామి గుడి. యాక్చువల్గా ఈ లోపల గుడి వచ్చేసి వీరభద్రుడి గుడి, పార్వతీదేవి. సో ఆ టాటాయిస్ ఉన్న స్టోన్ని చెక్కినారనమాట. ఇలాంటి నేను యాక్చువల్గా వచ్చిన తర్వాత ఎంత ఎగ్జైట్ ఫీల్ అయినాను, ఎంత ఆనందపడినాను. వెళ్ళేటప్పుడు నాకు అంతే బాధ వేసిందండి, ఎందుకో చెప్తాను. నేను నా వీడియో లాస్ట్ వరకు చూడండి. అక్కడ శివలింగం ఉంది చూడండి. అసలు ఆ స్తంభాలు నాకైతే కొంచెం కొన్ని సినిమాలే గుర్తొచ్చినాయి. సాహసం అంట, తర్వాత వర్షం మూవీలో ఆ స్తంభాలు అవన్నీ కనిపిస్తుంది కదా, అలాగే వచ్చింది ఆ ఫీలింగ్ అంతా. అండ్ చూడండి, ఇవి కళ్యాణ మండపాలు. ఎన్ని స్తంభాలు ఉన్నాయంటే నేనైతే కౌంట్ చేయలేదు, నాకు అంత ఐడియా కూడా లేదు. నేను అసలు దీని గురించి తెలుసుకోలేకుండా పోయినాను అనమాట. జస్ట్ ర్యాండమ్గా వెళ్ళినాము. ముందు కాలం రాజులంతా ఎంత నైపుణ్యం ఉన్నవాళ్ళు అనేది తెలుస్తుంది. చూడండి ఎంతలున్నాయో విగ్రహాలంతా. చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చండి. మన చరిత్రని ఖచ్చితంగా మనము ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వాలంటే ఖచ్చితంగా వెళ్ళి పిల్లలకన్నా చూపించండి. చాలా మంచిగా ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన గర్వకారణం. ఇలాంటి వండర్ అనమాట. మనం 7 వండర్స్ 6 వండర్స్లో మన 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 ఇండియాలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఉన్నాయి ఇలాంటి విశిష్టమైన గుళ్ళు. ఖచ్చితంగా విజిట్ చేయండి. దీనికి యాక్చువల్గా ఒక పెద్ద స్టోరీ ఉందండి, ఎందుకు లేపాక్షి అనే పేరు వచ్చింది అనేసి. ఇది సీతమ్మ వారిని అపహరించినప్పుడు రావణుడు, లక్ష్మణుడు, రాముడు ఇద్దరు వెళ్ళే దారిలో ఇక్కడ వచ్చినారంట. వచ్చింటే రావణుడితో ఫైట్ చేసిందంట జటాయువు అనే పక్షి ఫైట్ చేస్తుందంట. ఫైట్ చేస్తే అది పోరాటంలో ఓడిపోయి కింద పడిపోతున్నప్పుడు రావణుడు, లక్ష్మణుడు ఇద్దరు ఇటువైపుగా వచ్చి అది దాహంతో ఉంటే దానికి నీళ్లు వేయాలని ఒక అడుగేసి కిందికే బాణం వేసి ఆ నీళ్లు తెప్పించినారనమాట. ఆ నీళ్లు తెప్పించి తాగిచ్చి లే పక్షి అన్నారంట. ఆ లే పక్షి అనే పేరుతోనే లేపాక్షి అనే పేరు పుట్టుకొచ్చింది. నేను చెప్పాను కదా జటాయువు అనేసి. సో అదనమాట జటాయువు. అక్కడికి కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను.
అది ఎక్కడ ఉందనేసి. ఏకశిలా నంది విగ్రహం కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళినాను నేను, అది కూడా చూపిస్తాను. చూడండి స్తంభాలు, ఈ ఆర్కిటెక్చర్. ఖచ్చితంగా ఒక వీకెండ్ టైం సెట్ చేసుకోండి, మంచిగా వెళ్ళి రావచ్చండి. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం వల్ల మనకు ఎంతో గర్వకారణం. ప్రమోట్ చేయండి నా వీడియోని, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఓవరాల్ వ్యూ ఎలా ఉందో చూడండి. ఎటుపక్క చూసిన మండపాలు, శిలా విగ్రహాలు, చిత్రకళా నైపుణ్యము అన్నీ ఒక్కటేంటి. చూడండి ఇక్కడ మెన్షన్ చేసినారనమాట, శ్రీకృష్ణుల దేవరాయల తర్వాత రాజు పాలించినాడంట ఈ ప్లేస్ని. సో వాళ్ళు కట్టించిన గుడి ఇది. వాళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయి, వాళ్ళ పిక్చర్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను. చూడండి ఇక్కడికి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చినారు, అక్కడ హోర్డింగ్ ఉండింది. చూడండి ఈ టెంపుల్ మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్ అండి ఇది. మీరందరూ చూసింటారు, ఆల్రెడీ విజిట్ చేసిండే వాళ్ళు. అక్కడ పిల్లర్, ఇది హ్యాంగింగ్ పిల్లర్ అంటారనమాట దీన్ని. ఈ హ్యాంగింగ్ పిల్లర్, ఈ పిల్లర్ మీదే ఆధారపడి ఉంది హోల్ టెంపుల్ అంతా అని అంటారు. సో నేను ఆల్రెడీ చెప్పినాను కదా ఎందుకు నేను బాధపడినాను వచ్చేసేటప్పుడు అంటే, పైన చూస్తే ఇప్పుడు చూపిస్తాను, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఈ గుడి పైన పెయింటింగ్ గురించి. చూడండి ఒకసారి. ఇవన్నీ కనుమరుగవుతాయి అనే బాధతో నాకు బాధ వేసిందనమాట. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి విరుపండ గుడి కట్టించిన మంత్రి. సెకండ్ విరుపండ తమ్ముడు వీరన్న, విరుపండ కుమారుడు పక్కన తమ్ముడి కుమారుడు. ఆ మధ్యలో వాళ్ళు బొమ్మలు చెక్కిన వాళ్ళు జక్కన్న హంపన్న, ఆయన శిష్యులు వాళ్ళు. ఈ గుడి ఎవరు కట్టారు వాళ్ళతో బ్లూ ఫోటో చెక్కింది. అదే కదా గ్రీన్ సారీ ఆమె పార్వతీదేవి. అట్లా ఒక్కో దినం వచ్చి ఆమెకు మేకప్ చేశారు. సార్ ఎందుకు మా అంటాడు. నేను ఒక వీడియోలో చూసిన టెంపుల్ గురించి. ఈ టెంపుల్లో ఒక పిల్లరు తాంది అని ఆల్రెడీ ముందు, కానీ నాకు యాడ్ ఉండదు ఎగ్జాక్ట్ స్పాట్ జస్ట్ నేను చూసిన. ఎస్ నాకు రిమెంబర్ ఉంది, లైక్ ఐ ఓన్లీ ఫీల్డ్ పోదామా జూకి బిడనమ్మా. ఓ కదా చూడండి అప్పుడే నేను చూపించినాను కదా జటాయువు అనేసి. జటాయువు థీమ్ పార్క్ అని ఉంది. సో ఇక్కడ అయితే చిన్న పార్క్ లాగా ఉంది, మరి ఏం పెద్ద పార్క్ ఏం కాదు. జటాయువుని మనం దగ్గర నుంచి చూడొచ్చు అన్నమాట, అది ఎలా ఉండింది అనేసి. అక్కడికి కూడా వెళ్ళే దారి ఉంది, కానీ అది క్లోజ్ చేసేసినారు, ఇలా వెళ్ళాలి. చూడండి ఇంకా కొంచెం ముందరికి వచ్చినామంటే ఏకశిలా నంది అండి. ఏకశిలా నంది విగ్రహము ఇండియాలోనే బిగ్గెస్ట్ విగ్రహం అండి, నంది విగ్రహం. చూడండి మెల్లో గంటలు మువ్వలతో ఎంత అందంగా ఉందో అసలు. సో నంది విగ్రహం చుట్టుపక్కలనే చిన్నగా పార్క్ లాగా రెడీ చేసినారు. అక్కడ లోటస్ అంతా బాగా పెంచినారనమాట. సో వాటర్ నాకు తెలిసి అది కోనేరు లాగా ఉంది ఇదంతా. వాళ్ళు కోనేరుకి వాటర్ రెగ్యులర్గా పెడుతున్నట్టున్నారు. చూడండి జటాయు ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది.
సో ఇక్కడ ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి ఇచ్చినారండి, అదే ఇక్కడ ఏఎస్ఐ లేపాక్షి అని ఉంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.